ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరగనున్న 4వ మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ రెండు జట్లు తమ తొలి మ్యాచ్ను ఈ సీజన్లో ఆడనున్నాయి. మరి ఈ మ్యాచ్ కోసం ముస్తాబైన విశాఖపట్నం పిచ్ ఎలా ఉంది? రెండు జట్ల తుది జట్లు ఎలా ఉన్నాయి? బలాలు బలహీనతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. విశాఖపట్నంలోని పిచ్లు టీ20 క్రికెట్కు అనుకూలంగా ఉంటాయి. సాధారణంగా ఈ పిచ్ స్పిన్నర్లకు సహాయపడుతుంది. అలానే బ్యాటర్లు కూడా మంచి స్కోరు సాధించే అవకాశాలున్నాయి. ఈ మైదానంలో గత మ్యాచ్లలో ఎక్కువగా 200 పరుగుల మార్క్ నమోదవ్వడం చూడొచ్చు. పిచ్ ప్రారంభంలో బ్యాటింగ్ చేయడం అనుకూలంగా ఉంటుంది. అయితే స్పిన్నర్లు మెల్లిగా ప్రభావం చూపిస్తారు. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి రెండవ ఇన్నింగ్స్లో తేమ శాతం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు జట్ల తుది జట్టు వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఓపెనర్లుగా జేక్ ఫ్రేసర్ మెక్గర్క్, ఫాఫ్ డూప్లెసిస్ బరిలోకి దిగుతారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్ట్రబ్స్, ఆశుతోష్ శర్మ బాధ్యత తీసుకుంటారు. వికెట్ కీపర్గా అభిషేక్ పోరెల్ వ్యవహరిస్తాడు. కెప్టెన్గా స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ బాధ్యత తీసుకుంటాడు. ఫాస్ట్ బౌలర్లుగా మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్ లాంటి మంచి టాప్ క్లాస్ బౌలర్లు ఆ జట్టుకు అందుబాటులో ఉన్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ వ్యవహరిస్తాడు. పరిస్థితులు బట్టి సమీర్ రిజ్వీ లేదా మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్స్గా బరిలోకి దిగుతారు. లక్నో సూపర్ జైంట్స్ తుది జట్టు విషయానికి వస్తే ఓపెనర్గా మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్ బరిలోకి దిగుతారు. వన్ డౌన్ బ్యాటర్గా రిషబ్ పంత్ వ్యవహరిస్తాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, డేవిడ్ మిల్లర్లు సమర సంఘం పూరించనున్నారు. మిచెల్ మార్ష్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చేయగలడు. కాకపోతే ఇప్పుడు చేస్తాడా లేదనే విషయంపై క్లారిటీ లేదు. స్పిన్ ఆల్రౌండర్గా షాబాజ్ అహ్మద్, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ వ్యవహరిస్తారు. ఫాస్ట్ బౌలర్లుగా అవేష్ ఖాన్, ఆకాష్ దీప్ బాధ్యత తీసుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా సిద్ధార్థ్ లేదా ఆర్షిన్ కులకర్ని వ్యవహరిస్తారు. రెండు జట్ల బలాలు బలహీనతలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా కనబడుతుంది. ముఖ్యంగా శక్తివంతమైన టాప్ ఆర్డర్ కలిగి ఉంది. జేక్ ఫ్రెసర్ మెక్గర్క్, ఫాఫ్ డూప్లెసిస్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు బలమైన ప్రారంభాన్ని అందించగలరు. అంతేకాకుండా మిచెల్ స్టార్క్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్ వంటి బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచగలరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఢిల్లీ దగ్గర ప్రపంచ స్థాయి బౌలింగ్ దళం ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనబడుతుంది. ఇక ఢిల్లీ జట్టు బలహీనతల విషయానికి వస్తే ఢిల్లీ మిడిల్ ఆర్డర్లో అనుభవజ్ఞుడైన ఫినిషర్ లేడు. దీనికి తోడు స్టార్క్, నటరాజన్ వంటి బౌలర్లు తరచుగా గాయపడుతూ ఉంటారు. పొరపాటున సీజన్ మధ్యలో గాయపడితే ఆ జట్టుకు చాలా కష్టాలు ఎదురవుతాయి. ఇక లక్నో సూపర్ జైంట్స్ బలాల విషయానికి వస్తే రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్తో కూడిన మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక లక్నో బలహీనతల విషయానికి వస్తే ఆ జట్టు స్పిన్ విభాగం పటిష్టంగా లేదు. రవి బిష్ణోయ్ మినహా చెప్పుకోదగ్గ స్పిన్నర్ ఆ జట్టులో లేరు. మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్ గాయాలతో బాధపడుతున్నారు. ఇద్దరు కీలకమైన ఫాస్ట్ బౌలర్లు గాయపడడం, వారు ఎప్పుడు జట్టులో చేరుతారో క్లారిటీ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారనుంది. మొత్తంగా చూస్తే బ్యాటింగ్ విభాగంలో రెండు జట్లు సమఉజ్జీలుగా కనబడుతున్నప్పటికీ బౌలింగ్ విభాగంలో లక్నో కంటే ఢిల్లీ ముందంజలో ఉంది. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్ విభాగాల్లో ఢిల్లీకి చాలా మంచి బౌలర్లు ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో లక్నోపై ఢిల్లీ గెలవడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.